సో ఇప్పుడు బోల్డన్ని స్కిన్ క్లినిక్స్ అయిపోయాయి. ఏజ్‌నింగ్ అనేది న్యాచురల్ ప్రాసెస్. అవును. దాన్ని మనము ఆర్టిఫిషియల్‌గా బ్యాక్‌కి తీసుకొస్తున్నాం. సమ్‌హౌ చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. బట్ ఫేస్ యోగా ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అని చాలా మంది చెప్తున్నారు. నిజంగా ఏజ్‌నింగ్‌ని మనం కంట్రోల్ చేయొచ్చా ఫేస్ యోగాతో? ఏజింగ్‌ని కంట్రోల్ చేయొచ్చు. వావ్! వ్రింకిల్స్, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ మీరు యోగా చేసేవాళ్ళు ఎవ్వరైనా సరే ఏజ్ గుర్తుపట్టలేరు మీరు. అంటే ఎంతో కొంత అనిపిస్తది. అంటే చాలా వరకి మీరు యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఎవరినైనా చూడండి. ఫేస్ యోగా దాకా కాదు. జస్ట్ నార్మల్ యోగా ప్రాక్టీషనర్స్‌ని బావుంటారు. అంటే కొంచెం నాకైతే అనుష్క గారిని చూస్తే చాలా మంచిగా ఎంత బికాజ్ షీ ఈస్ ఎ ఎంత యోగా బావుంటారు. టీచర్ అవును. కదా! అసలు అక్కడి నుంచే కదా తను ఇండస్ట్రీలోకి ఒక్క వచ్చింది కూడా యూజువల్‌గా. ఇంతవరకు ఒక వ్రింకిల్ కూడా లేదు ఈ ఏజ్‌లో కూడా అండ్ తనకి. నవ్వుతా ఉంటారు మంచిగా. ఆ సో, ప్లెజెంట్ యూజువల్‌గా ఫేస్ ప్లెజెంట్ అనేది ఫేస్ ఉంటది. ఉంటది. సో, అండ్ 100% మీరు? ఆ! థాంక్ యూ. అనకపోతే ఫీల్ అయ్యేదాన్ని. అయ్యో! లేదు లేదు. నో నో లేదు నో. లేదు జోక్. సో, యూజువల్‌గా ఏంటంటే ఏజింగ్ అనేది మనం చేసే బ్రీతింగ్ టెక్నిక్స్, బెటర్ ఫంక్షనింగ్ కూడా ఉంటది కాబట్టి దాంతో ఉంటుంది. బట్ ఫేషియల్ ఎక్సర్‌సైజ్ యాక్చువల్లీ చాలా బాగా వర్క్ అవుతున్నాయి. హ్మ్. ఫేస్ యోగా అంటే చాలా మందికి ఇష్టపడరు ఆ మాట అనడానికి. బట్ ఫేషియల్ ఎక్సర్‌సైజెస్ ఏదైతే నిజంగా చాలా బాగా వర్క్ అవుతున్నాయి లాస్య గారు. ఓకే. సో, చాలా మందికి ఏజ్‌తో పాటు నేను విన్నది ఇక్కడున్న ఫ్యాట్ మొత్తము ఇక్కడికొచ్చేస్తే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటది. హ్మ్. సో, డబుల్ చిన్‌ని కూడా మనం యోగాతో క్యూర్ చేయొచ్చా? అంటే డబుల్ రెడ్యూస్ చిన్ని ఫేస్ ఎక్సర్‌సైజెస్‌తో తీయలేము. తీయలేం. కానీ ఫుల్ బాడీ ఎక్సర్‌సైజెస్‌తో పాటు అంటే ఫ్యాట్ తగ్గుతున్న కొద్ది బాడీలో ఇక్కడ కూడా తగ్గుతది. కానీ మనకి ఓకే. ఫేస్ ఎక్సర్‌సైజ్ కొనుంటే టోనింగ్ ఇస్తది. హ్మ్. మంచి టోనింగ్ ఇస్తది. ఇప్పుడు సెలబ్రిటీస్ కంపల్సరీ చేస్తారు. మన దగ్గర కూడా చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు కదా! హ్మ్. వాళ్ళు కంపల్సరీ చేస్తారు. ఫేస్ ఎక్సర్‌సైజెస్ కానీ, స్ట్రెస్ రిలీఫ్ కానీ వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది స్ట్రెస్ రిలీఫ్ కావాలి. స్ట్రెస్ రిలీఫ్ దెన్ డెఫినైట్‌లీ. కావాల్సింది ఫేస్. సో, ఓవరాల్‌గా ఒక 1 అవర్‌లో ఈ ప్యాటర్న్స్ అన్నీ చేసేయొచ్చా? మనం చాలా చేయొచ్చు అసలు. మనం మనం ఇన్ని మాట్లాడుతుంటే ఏంటి ఇన్ని చేయాలా అనిపిస్తది కదా! కానీ ఏమి ఉండదు. మనం రోజు చేస్తానే ఉంటాం. హ్మ్. జస్ట్ ఆ రోజు చేసే దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తాం. సో, అక్కడే ఓకే. పెద్ద డిఫరెన్స్ వచ్చేస్తది. సో, ఏమైనా 3 ఈజియెస్ట్ పోనీ నాలా లేజీ పీపుల్ 3 ఈజియెస్ట్ థింగ్స్ ఇన్ యోగా విచ్ గివ్స్ బెటర్ లైఫ్? ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ 20, 30 మినిట్స్ పెట్టగలుగుతారనుకోండి. మార్నింగ్ లేచారు. మనసు ఒప్పుకోవట్లేదు లాస్ట్ గా 30 మినిట్స్ అని చెప్పాలంటే. కానీ ఇట్స్ ఓకే. ఇనిషియల్. ఏదైనా ఇనీషియల్‌గా లేదా ఎవరికైనా టైం లేనప్పుడు హ్మ్. 30 మినిట్స్. 30 మినిట్స్ కంటే తక్కువ మాత్రం వద్దు. 30 మినిట్స్ పెట్టండి. మీ బాడీ కోసం మీరు పెట్టాల్సిందే. ప్రాణాయామం 5 మినిట్స్ తీసుకోండి. అనులోమ్, విలోమ్ ప్రాణాయామంతో స్టార్ట్ చేయండి. ఎక్స్‌ట్రార్డినరీ వర్కౌట్ అవుతుంది. స్ట్రెస్‌కి, బ్లడ్‌కి ఎవ్రీథింగ్ సర్క్యులేషన్ చాలా బాగా కూడా అన్నిటికి. హ్మ్. హ్మ్. ఏ హెల్త్ ప్రాబ్లమ్ లేదంటే కపాలభాతి మార్నింగ్ లేచాక. ఇదో హ్మ్. 5 మినిట్స్, అదో 5 మినిట్స్ సరిపోతది. సెకండ్ ఇది అయిపోయిన తర్వాత ఆసన ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసేయండి. హ్మ్. చిన్న భద్రాసన కంపల్సరీ భద్రాసన, చక్కీ చాలాసన ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకొని ఆసనాస్ అర్ధ పశ్చిమోత్తన ఫార్వర్డ్ బెండింగ్స్ ఉంటాయి. హ్మ్. ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకొని అధోముఖ టు ప్లాంక్, భుజంగ, హనుమాన్ దండ్ మీకు ఏది కంఫర్టబుల్‌గా అంటే అది. ఇయన్నీ కలిపి మీకు ఒక 20 మినిట్స్ వస్తాయి. దాంట్లోనే సూర్య నమస్కారాలు యాడ్ హ్మ్. చేసుకోవచ్చు. మీకేం తెలీదు అనుకుంటే. సూర్య నమస్కారాలు ఒక 5 సెట్స్ మాక్సిమం విత్ బ్రెత్ వర్క్. ఇదంతా కలిపి మనకు ఒక 25 మినిట్స్‌లో వెళ్ళిపోతది. లాస్ట్‌కి ఒక 3 మినిట్స్ 26 మినిట్స్ వెళ్ళిపోయినా 3-4 మినిట్స్ బ్రెత్ వర్క్ తీసుకోండి సరిపోతది. బ్రెత్ వర్క్ ఇన్ ద సెన్స్ జస్ట్ డీప్ బ్రెత్స్ తీసుకోండి. సో, ఇనీషియల్‌గా బిగినర్స్‌కి యోగా ట్రైనింగ్ విత్ యోగా ట్రైనర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎన్ని మంత్స్ యోగా కంపల్సరీ. ట్రైనర్? అసలు యోగా ఎప్పుడైనా సరే ట్రైనర్‌తో నేర్చుకోవడం చాలా బావుంటది. హ్మ్. ఒక టీచర్‌తో నేర్చుకోవడం యాక్చువల్లీ చాలా బాగా వర్క్ అవుతది. హ్మ్. ఇప్పుడు నేనిప్పుడు ఇన్ని చెప్తా ఉంటాను గదా! క్లాసెస్‌లో ఇంతకంటే ఇంకొక 100 రెట్లు మనం చెప్తాం కదా! కూర్చొని అవును. రాపేస్తాం. 100 రకాల ప్రాబ్లమ్స్‌తో జాయిన్ అయ్యి అందరి గురించి మాట్లాడతాం. చాలా నేర్చుకుంటారు. సో, చాలా మంది నన్ను అడుగుతారు. కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది అఫీషియల్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు ఇట్లా అడుగుతారు. ఏంటంటే మీరు మొత్తం చెప్పేస్తారు. మళ్ళీ వాళ్ళు జాయిన్ అవ్వొద్దా? మళ్ళా జాయిన్ అవ్వాలంటే కొంచెం చెప్పండి. మళ్ళీ మళ్ళీ తర్వాత చెప్తా అని చెప్పండి అంటారు. నాకస్సలు అలా నచ్చదు. మనకి 60-70% ఆఫ్ దెమ్ మళ్ళీ జాయిన్ అవుతూనే ఉన్నారు. 3 ½ ఇయర్స్ నుంచి ఉన్న స్టూడెంట్సే మనకి మీరు నవ్వుతారు 125, 126 మెంబర్స్ ఉంటారు. 3 బ్యాచ్‌లు కలిపితే. 3 ½ 3 ఇయర్స్ ½ నుంచి ఇయర్స్. ఉన్నారు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నారు. ఓకే. వాళ్ళకేముంది నా దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా నేర్చుకున్నారు. బట్ స్టిల్ వస్తారు. హ్మ్. నా దగ్గర నుంచి మన దగ్గర చూసి చేస్తా ఉంటే బావుంటది. ఇప్పుడు కొత్తగొచ్చారు. కొత్తగొచ్చిన వాళ్ళకి అన్నీ నేర్పిస్తాను ఇలా. నేర్చుకుంటారు. అన్నీ నేర్చుకుంటారు అసలు. కొత్తగొచ్చినా, పాతగున్నా మీకు ఒక టీచర్‌తో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో, నిజంగానే అంటే కొన్ని డిసీజెస్ కానీ, కొన్ని కండిషన్స్ కానీ ఎలా ఉంటాయంటే కంపల్సరీ డాక్టర్ ఉండాలి. దాంతో పాటు యోగా కూడా ఉంటే ఇట్ గివ్స్ ఎ బెటర్ రిజల్ట్స్. 100%. అందులో వన్ ఆఫ్ ద మేజర్ కండిషన్ ఏంటంటే మైగ్రేన్. హ్మ్. చాలా మందికి హ్మ్. ఎక్కువ తట్టుకోలేరనమాట. అంత ఘోరంగా వస్తుంటది హెడేక్స్ వస్తాయి. మైగ్రేన్ నాకు హెడేక్స్. ఉండే లాస్ట్ ఇయర్ హెడేక్స్. ఓహ్! మైగ్రేనే ఉండే నాకు. మైగ్రేనే ఉండే. ఓకే. మైగ్రేనే ఉండే. ఓకే. మైగ్రేనే వాట్ ఉండే. డిడ్ యూ డు? అంటే మీరేం చేశారు మైగ్రేన్ యోగాతో తగ్గడానికి? చాలా బాగా కంట్రోల్ అవుతుంది మీకు హెడేక్స్. చాలా అంటే చాలా బాగా కంట్రోల్. మా ఇంట్లో అందరికీ హెడేక్స్ ఉన్నాయి. మా అమ్మ సైడ్ ఉన్నాయి, మా నాన్న సైడ్ ఉన్నాయి. సో, మాకు హెడేక్స్ అదే ఉండే చిన్నప్పటి మైగ్రేన్ నుంచే. ఎలా అంటే చాలా ఇరిటేటింగ్. చిన్న చిన్న చాలా విషయాలకి ఇరిటేట్. ట్రిగ్గర్ లైట్ అయిపోతుండేది. ఉంటే లైట్ ఇరిటేటింగ్ ఉంటది. ఫుడ్ లేట్‌గా ఫుడ్ తిన్నా, లేట్ తిన్నా, హారన్, వాటర్ సరిగ్గా తాగకపోయినా, సీట్ బెల్ట్ సౌండ్ వచ్చినా అసలు ట్రిగ్గర్. హ్మ్. స్మెల్స్ చాలా ట్రిగ్గర్ అవుతాయి. అసలు కొన్ని కొన్ని సార్లయితే అసలు ఇంత చిన్న స్మెల్‌తో కూడా ట్రిగ్గర్ బట్ అవుతది. ఈ ట్రిగ్గర్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో డే అన్నీ టు డే పోతాయి. లైఫ్‌లో ఉంటాయి.
కంపల్సరీ. బట్ వీ హావ్ టు ఓవర్‌కమ్ అంటే యోగా చేయొచ్చు. మైగ్రేన్ కి చాలా బాగా కంట్రోల్ అవుతాయి. ఓకే. హెడేక్స్ చాలా బాగా కంట్రోల్ అవుతాయి. లైక్ ఈ సెట్ రూట్ కాజ్ పడుతుంది. యోగా, ఆయుర్వేద ఎప్పుడైనా రూట్ కాజ్ మీద వర్క్ చేస్తది. ఇప్పుడు యోగాలో ఇప్పుడు మనకి చాలా సార్లు గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే హెడేక్స్ బాగుంటాయి. మైగ్రేన్స్ చాలా ఉంటాయి. లేదా టెన్షన్స్, స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఉంటాయి. వాటర్ సరిగ్గా తాగకపోతూనే ఉంటాయి. ఆక్సిజన్ సరిగ్గా తీసుకోకపోతే ఉంటాయి. సో ఇక్కడ డీప్ బ్రెత్స్ తీసుకుంటున్నాం కానీ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మనకి చాలా బ్రెత్ టెక్నిక్స్ ఉన్నాయి, ముద్రాస్ ఉన్నాయి, ఆసన ప్రాక్టీస్ ఉన్నాయి. ఇవన్నిటితో చాలా బాగా కంట్రోల్ అవుతుంది. సో చాలా మందికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ కానీ, ఫీమేల్ కానీ. సో వీటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చా యోగాతో? గైనకాలజిస్ట్ చాలా మంది జాయిన్ అవుతారు లాస్ట్ ఇయర్ మన దగ్గర హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో. గైనకాలజిస్టులు? గైనకాలజిస్ట్ చాలా మంది జాయిన్ అవుతారు. మీరు నమ్మరు. ఓకే. చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర. అండ్ వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. వాళ్ళు చాలా బాగా చెప్తారు. ఇప్పుడు ఈ రోజే నేను పొద్దున్న చూపిస్తా ఉండే సుజిత గారికి మెసేజ్. ఏంటి నేను బీయింగ్ ఏ డాక్టర్ అయి ఉండొచ్చు. కానీ మీరు చెప్పింది నేను ఫాలో అవుతాను అంటారు. మీరు చెప్పండి నాకు న్యాచురల్‌గా 3 మంత్స్‌లో థైరాయిడ్ తగ్గిపోయింది. హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యాయి. పీరియడ్స్ కంట్రోల్ అయ్యాయి. ఇంకేం చేయాలో చెప్పండి అని సో అడుగుతారు. ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది. హైపర్ గాని, హైపో గాని అంటే అవును. డెఫినెట్‌లీ లైఫ్ టైమ్ టాబ్లెట్ వేసుకోవాలి అంటారు మన కదా! స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు టాబ్లెట్స్ మానేసిన వాళ్ళు. మానేసిన డాక్టర్సే వాళ్ళు? చెప్పారు మానేయమని. హ్మ్. మనం వావ్! ఎందుకు చెప్తే మనం చెప్పకూడదు అలాంటి డేంజర్ అయిపోతుంది. హుహు. టాబ్లెట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా నేను ఆపమని చెప్పను. హ్మ్. డాక్టర్సే చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నార్మల్ రిపోర్ట్స్ అయ్యాక కొన్ని రోజులు తక్కువ ఇస్తారు డోసేజ్. ఆ తర్వాత తీసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 12 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. అందులో డాక్టర్స్ కూడా ఉన్నారు. ఓకే. సో ఇది తగ్గిన వాళ్ళు. వెరైటీ అసలు యాక్చువల్‌గా డాక్టర్స్ అంటే కూడా వాళ్ళకి వస్తాయి కదా! రాశి గారు. ఇప్పుడు వాళ్ళకి చాలా టెన్షన్స్ తీసుకుంటారు. వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ తీసుకోండి. ఒక మదర్ హెల్త్ ఉంది, బిడ్డ హెల్త్ ఉంది. వాళ్ళ మీదే కంప్లీట్ వాళ్ళ లైఫ్ డిపెండ్ అయి ఉంది. మనకి ఇక్కడ ఓన్లీ హెల్త్ గురించి మాట్లాడదాం. వాళ్ళకేమో లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో చాలా టెన్షన్ తీసుకుంటారు. పాపం గైనకాలజిస్ట్ నిద్ర పట్టదు వాళ్ళకి సగం సార్లు రేపు డెలివరీ ఉందంటే. సో వాళ్ళు ఇప్పుడు చాలా మంది సర్జన్స్ ఉంటారు. వాళ్ళకి సేమ్ టెన్షన్. సో వాళ్ళకి నిద్ర ఉండదు, తిండి ఉండదు సగం సార్లు. ఇప్పుడు ఇంటర్న్స్ ఉంటారు. పీజీ చేసేవాళ్ళు డాక్టర్ రోజంతా నిల్చొని ఉంటారు. హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. లేకపోతే వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇట్లా పాపం ప్రొఫెషనల్ అక్కడ వచ్చేది. పాపం వాళ్ళకి తెలియక కాదు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఏం చేయాలనేది. కాకపోతే వాళ్ళకి అగైన్ కూడా తెలుసు. ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో కూడా తెలుసు. సో ఈ 2 కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా ఇటు సో చేస్తాం. మీరన్నట్టు మనకు మనం ఒక 1 అవర్ ఎవ్రీ డే యోగాకి కంపల్సరీ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కళ్ళని ఇస్తే చాలా బాగుంటుంది లైఫ్. ఓకే. మనది బాగుంటది, పక్కనోడిది బాగుంటది. సాహితి గారు సింపుల్‌గా స్ట్రెస్‌కి మనకేమైనా కొన్ని యోగా టెక్నిక్స్ కానీ, టిప్స్ కానీ బ్రీతింగ్ టెక్నిక్స్ చెప్పొచ్చు. చూపిస్తాను. స్ట్రెస్ వచ్చినప్పుడు మీకు స్ట్రెస్ రాకుండా ఉండడానికి అన్నిటికీ బాగా పనిచేసేది అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. మార్నింగ్ లేచాక చేసుకోండి. ఆన్ ఎంప్టీ స్టమక్. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర. సుఖాసనంలోనే కూర్చుంటాము. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఇన్హేల్ లెఫ్ట్, క్లోజ్, ఎక్స్‌హేల్ రైట్. మళ్ళీ ఇన్హేల్ రైట్, క్లోజ్, ఎక్స్‌హేల్ లెఫ్ట్. ఇది 5 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి లిమిటేషన్స్ ఏమి ఉండవు. సో అందరం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకొకటి మీకు ఇమ్మీడియట్ రిలాక్సేషన్‌కి కావాలనుకుంటే 5 సెకండ్స్ ఇన్హేల్ చేసుకొని 6 సెకండ్స్ ఎక్స్‌హేల్. మీకు ఎక్స్‌హలేషన్ అట్లా ఒక సెకండ్ రాకపోతే 5:5 తీసుకోండి. 1:1 రేషియోలో తీసుకోవచ్చు. ఇన్హేల్ 5 ఇలా స్లోగా. అది కూడా చాలా బాగా సో ఎవ్రీ డే అది ప్రాక్టీస్ ఎవ్రీ డే. సో నెక్స్ట్ ఇన్సోమ్నియాకి సాహిత్య గారు, ఎందుకంటే నైట్ టైం చాలా మంది నిద్ర పోకుండా ఉంటున్నారు స్ట్రెస్ వల్ల. దానికోసం ఏమైనా మనకు టెక్నిక్స్ ఉన్నాయి? చాలా టెక్నిక్స్ ఉంటాయి. పడుకునే ఒక 2-3 అవర్స్ ముందు ఫుడ్ తీసుకోండి. ఒక ఫుడ్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ వాక్. అండ్ పడుకునే ముందు 10 or 11 కల్లా పడుకోవాలి 100%. సో పడుకునే ముందు ఫుట్ వాష్ చేసుకొని కాళ్ళు మంచిగా కడుక్కొని నువ్వుల నూనెతోటి మంచి మసాజ్ చేసుకోండి. పాదాలు మసాజ్ చేసుకోవడం చాలా మంచిది. బాగా కామ్ చేస్తది. నర్వస్ సిస్టమ్‌ని కామ్ చేస్తది. మనల్ని బాగా కామ్ చేస్తది. సో స్ట్రెస్ రిలీఫ్ వస్తది. నిద్ర కూడా చాలా బాగా పడతది. అండ్ పడుకుని మన శవాసన పొజిషన్‌లోనే నార్మల్ 5 సెకండ్స్ ఇన్హేల్, 2 సెకండ్స్ హోల్డ్, 6 to 7 సెకండ్స్ ఎక్స్‌హేల్. ఈ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో చేయొచ్చు. ఓం మంత్ర చాంటింగ్స్ తీసుకోవచ్చు. భ్రమరి ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. భ్రమరి కూర్చొని చేయాలి. మిగతా అన్ని పడుకొని ప్రాక్టీస్ చేసినా ఓకే. భ్రమరి అండ్ ఓం కొంచెం కూర్చొని తీసుకుంటే బెటర్. భ్రమరి అంటే సింపుల్ వేలో ట్రేగస్ అంటారు. సింపుల్ క్లోజ్ చేసి నోజ్ నుంచి ఇన్హేల్, ఇలా 7 to 9 రౌండ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది వేగస్ నర్వ్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా. సో ఇది నర్వస్ సిస్టమ్‌కి చాలా చాలా మంచిది. డైజెషన్‌కి మంచిది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని బాగా కామ్ చేస్తుంది. నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. అండ్ ఇప్పుడు ఫేస్ యోగా బాగా ఎక్కువ ఫేమస్ అయిపోతుంది. వాటి గురించి ఫేస్ యోగా ఎలా చేయాలి? ఏమైనా ఒక 2-3 టిప్స్?
ఫేస్ యోగా రెగ్యులర్గా అంటే ఆన్ రెగ్యులర్ బేసిస్ బాగా వర్క్ అయ్యేటి 3 టెక్నిక్స్ చూపిస్తాను. ఫస్ట్ ఒకటి వచ్చేసి ట్యాపింగ్. మైనర్ మజిల్స్కి కూడా సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది కాబట్టి మంచి గ్లో వస్తుంది. జస్ట్ ఇలా ఫుల్ ఫేస్ ట్యాపింగ్ తీసుకొని మొత్తం ఇదంతా కవర్ చేయండి. అండర్ ఐ ట్యాపింగ్ ఏంటంటే మనకి డార్క్ సర్కిల్స్ తగ్గడానికి ఆ హాలోనెస్ ఉంటుంది చూసారా, దానికి బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ టెక్నిక్ వచ్చేసి జస్ట్ వెరీ సింపుల్ టంగ్ యాక్షన్. ఇలా రౌండ్ రివర్స్ డైరెక్షన్ ఒక 2 to 3 టైమ్స్ మీకు గుర్తొచ్చిన ప్రతిసారి ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి మసాజింగ్ చాలా బాగా వర్క్ అవుతుంది. జస్ట్ మన ఫేస్ ఆయిల్ ఏదైనా తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ అప్ డైరెక్షన్లో ఇది నోజ్ మొత్తం చీక్స్కి కొంచెం హెవీ ప్రెషర్ పెట్టి అండ్ ఇయర్ మసాజెస్. మీకు ఫేస్ మసాజ్ తీసుకునే ఓపిక లేకపోతే ఓన్లీ ఇయర్ మసాజెస్ అయినా సరే యాడ్ చేయి. తర్వాత చిన్కి, తర్వాత మన కాలర్ బోన్ లింఫాటిక్ డ్రైనేజ్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో గ్లో చాలా మంచిగా వస్తుంది. ఎవ్రీడే బాగా గ్లోయింగ్ వస్తుంది మీకు మసాజింగ్స్ తోటి కూడా. సో చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. వాటికి ఏమైనా మనకు టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ఉన్నాయి? పీసీఓడి, పీసీఓఎస్, రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, హెవీ బ్లీడింగ్, ఇవన్నిటికీ ప్రాపర్ 1 hour ఆఫ్ ప్రాక్టీస్ పెట్టేసేయండి. మీ 1 hour ఆఫ్ ప్రాక్టీస్లో మంచి ముద్ర అంటే యోని ముద్ర. ప్రతి ఆడవాళ్ళు మీకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా ప్రతి ఫీమేల్ చేసుకోవాల్సిన ముద్రలో యోని ముద్ర ఒకటి. జస్ట్ లాస్ట్ 3 fingers ఇండెక్స్ ఫింగర్ అటాచ్ చేసి థంబ్ అటాచ్ చేసి మనం ఇలా సుఖాసన లేదా పద్మాసనలో కూర్చొని కింది సైడ్ మనం పాయింటింగ్ ఆర్ యూని పాయింటింగ్ ఆర్ యూటరస్ సైడ్ పాయింటింగ్ చేసి స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని ఇది 5 minutes వరకు స్టార్టింగ్ 5 minutesతో చేసుకోండి. యోని అంటే అమ్మవారిని రిప్రజెంటేషన్, సో శక్తి రిప్రజెంటేషన్. ప్రతి మనిషిలో శక్తి శివ ఉంటారు. సో వాళ్ళ కలయిక వచ్చినప్పుడే మనకి ఎన్లైట్మెంట్. ఇది ఇలా చాలా స్టోరీస్ ఉంటాయి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యోని ముద్ర ఏంటంటే ఫీమేల్స్కి చాలా మంచిది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి అయినా, స్ట్రెంగ్త్ పెరగడానికైనా, ఆ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది చూసారా, శక్తిని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను. ఈ అన్నిటికీ చాలా చాలా మంచిది. అండ్ ఇప్పుడు చాలా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వెరీ వాటికి ఏమైనా టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ? ఫస్ట్ మనము టిప్స్ 100% CCFT జస్ట్ 500 ml ఆఫ్ వాటర్లో ఒక కార్డమం వేసేసుకొని ఇంకా 1 spoon ఆఫ్ ధనియాలు, జీలకర్ర, సోంపు. ఇది బాగా ఫేమస్ యాక్చువల్లీ. 250 ml అవుతే తీసుకుంటారు. దీంతో పాటు అజ్వైన్ టీ చాలా మంచిగా, వాము, జింజర్ వేసుకొని తీసుకుని, ఓన్లీ జింజర్ వేసుకొని తీసుకుని నార్మల్ వాటర్లో కొంచెం హాట్ వాటర్లో తీసుకునేది. ఇవన్నీ చాలా బాగా వర్క్ అవుతాయి. నువ్వులు, తెల్ల నువ్వుల్ని, నల్ల నువ్వుల్ని, ఫ్లాక్ సీడ్స్ని రోస్ట్ చేసుకొని దాంట్లో సోంపు అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ ఒక గ్లాస్ జార్లో పెట్టుకోండి. తిన్న వెంటనే ఒక స్పూన్ తీసుకోండి. అండ్ తిన్నాక 1 minute వజ్రాసనాలు కూర్చోవడం బాగా హెల్ప్ చేస్తుంది డైజెషన్కి. జస్ట్ 1 to 2 minutes ఆఫ్ వజ్రాసనం కూర్చొని ఒక 5 to 15 minutes స్లో వాకింగ్. ఇది డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏం తింటున్నాం పడట్లేదు చూసుకొని అది అవాయిడ్ చేసేసి. ఓకే. సో హెడ్ఏక్కి కూడా వెరీ కామన్ ప్రాబ్లం. మైగ్రేన్కి కూడా చాలా మంది ఏంటంటే భరించలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకి అలా కూర్చొని ఆఫీస్ టైమింగ్లో సివియర్ హెడ్ఏక్ వచ్చినప్పుడు ఏమైనా చేసుకుంటే మనకు రిలీఫ్ అవుతుందా? ఫస్ట్ వాటర్. మీకు మైగ్రేన్ ఉంది, హెడ్ఏక్స్ వస్తున్నాయంటే వాటర్ సరిగ్గా తాగకపోతే ఎక్కువ వస్తుంది. ఫుడ్ కొంచెం తినకపోయినా కొంచెం అవి 2 కంట్రోల్ చేసేసుకోండి. డీప్ బ్రెత్స్, ఆక్సిజన్ బాగా ఇన్హేల్ చేసుకోండి. ఇన్హేల్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, ఎక్స్హేల్ ఇట్ అవుట్ కంప్లీట్లీ. ఇవి ఒక 5 to 10 rounds చేసుకొని ఇయర్ మసాజెస్ చూపించాను చూసారా లాస్ట్ ఇయర్. ఇది ఫేస్కి ఎంత మంచిదో, ఇది లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేస్తుంది అన్న. ఇది హెడ్ఏక్స్కి కూడా చాలా మంచిది, బాగా కామ్ చేస్తుంది. ఇంకొకటి టీ జోన్ మసాజింగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది హెడ్ఏక్స్ ఉన్న వాళ్ళకి. ఈ టీ జోన్ మసాజ్, ఈ మసాజ్ చేసుకోవడం ఇది ఎంతో కొంత రిలీఫ్ ఇచ్చేస్తుంది. 5 to 50% అనలేం కానీ 10 to 20% అయితే రిలాక్సేషన్ ఇస్తుంది. దీంతో పాటు మహాశీర్స్ ముద్ర ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోండి. రింగ్ ఫింగర్ క్లోజ్ చేసి ఈ ఫస్ట్ 3 fingers ఇది మహాశీర్స్ ముద్ర 2 చేతులు తీసుకుంటాం, అప్పర్ డైరెక్షన్లో ప్లేస్ చేసి ఎవ్రీడే 15 minutes వరకు ప్రాక్టీస్ చేస్తాం. సో చాలా విషయాలు యోగా గురించి తెలుసుకున్నాము. అండ్ ఫ్యూచర్లో విల్ డూ సో మెనీ ఎపిసోడ్స్ 100%. అండ్ యూ బీయింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ యోగా ఇన్స్ట్రక్టర్ నౌ, చాలా మంది లైఫ్స్ని యూ హ్యావ్ changed, like మౌల్డ్ చేశారు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమన్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే. యా.